నేను మీ గొర్రె నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒకే ఒక కుర్మ బిడ్డ క్యామ మల్లేష్ కుర్మ గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కావున దయచేసి కుర్మలందరూ ఐక్యతతో క్యామ మల్లేష్ గారి గెలుపుకు కృషి చేయాలని మనవి చేస్తున్నాం. కేవైసీఎస్ ఏ ఉద్దేశంతో ఉద్భవించిందో దాని సాధనకై రాష్ట్రంలోని కుర్మలు మన రాజ్యాధికారంలో మన వాటా దక్కించుకోవాలనే ఉద్దేశంతో స్థాపించిన కేవైసీఎస్ ఈరోజు కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేవైసీఎస్ మొత్తం క్యామ మల్లేష్ గారికి మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా మిగతా కుర్మ సంఘం నాయకులు, మిగతా కులస్తులందరూ కూడా మీ బాధ్యతగా ఒక కుర్మ బిడ్డను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేక 40 సంవత్సరాల క్రితం నుంచి మనకు అసెంబ్లీలో కుర్మల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు ఇచ్చి ఒక బీర్ల ఐలయ్య గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. అదొక శుభ పరిణామం. ఇప్పుడు ఎంపీగా కూడా ఒక అభ్యర్థికి అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా పార్టీల వైపు చూడట్లేదు, మేము పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఒక కుర్మల ఎదుగుదలే లక్ష్యంగా పనిచేస్తున్న కేవైసీఎస్ ఒక కుర్మ బిడ్డ అయినందుకు క్యామ మల్లేష్ అన్న గారికి సంపూర్ణ మద్దతు పలుకుతూ తన గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ మిగతా కులస్తులందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ మన వాయిస్ వినిపించడానికి చట్టసభలో మన వాళ్ళు ఉన్నప్పుడే మన కులానికి లబ్ధి పొందుతుందని ఆశిస్తూ ఇవాళ శాసన మండలిలో ఎగ్గ మల్లేష్ గారు ఉండడం జరిగింది. శాసనసభలో బీర్ల ఐలయ్య కుర్మ గారు ఉండడం జరిగింది. రేపు పార్లమెంట్లో కూడా ఒక వ్యక్తి మన కులం తరపు నుంచి ఉంటే మన కులానికి కొంత గుర్తింపు దక్కుతుంది, మన వారికి కొంత లబ్ధి చేకూరుతుంది అన్న ఉద్దేశంతో మేము కేవైసీఎస్ పూర్తిగా క్యామ మల్లేష్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం. మిగతా కులస్తులు కూడా మీ బాధ్యతగా భావించి క్యామ మల్లేష్ గారి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిస్తున్నాం. ఈ 10 రోజులు కేవైసీఎస్ 7 నియోజకవర్గాల్లో తిరుగుతూ మన కుర్మలను ఐక్యం చేస్తూ క్యామ మల్లేష్ గారి గెలుపు కోసం ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం. జై కుర్మ, జై జై కుర్మ.